మీరు నిద్ర లేచిన వెంటనే మీ రెండు అరచేతులను మీ కళ్ళ ముందు పెట్టుకొని ఈ మంత్రాన్ని మీరు చదువుకొని మీరు బయటికి వెళ్ళినట్లయితే మీకు ఎటువంటి పనులు ఆటంకాలు కలగకుండా మీకు ఏ పనైనా సరే విజయవంతంగా ముందుకు వెళ్ళిపోవాలన్నా సరే మీకు ఎటువంటి మధ్యలో బ్రేకప్ అవ్వకుండా సరే ప్రతి ఒక్క పనిలో విజయం అనేది మీ వెనక పరిగెత్తుకుంటూ రావడం అనేది జరిగింది. అటువంటి ఫార్ములా ఒక మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేయటం అనేది జరుగుతుందన్నమాట. మీరు నిద్ర లేచిన వెంటనే ఏం చేస్తారంటే బెడ్ మీద అయితే బెడ్ మీద, మంచం మీద అయితే మంచం మీద, కింద అయితే కింద కూర్చొని మీరు చేయవలసిన పని ఏంటంటే మీ రెండు అరచేతులను మేము ముందుకు తీసుకురావాలని మీ కళ్ళ ముందు తీసుకురావాలన్నమాట. కళ్ళ ముందు తీసుకొచ్చేసి మీరు అక్కడ కూర్చొని ముందు కళ్ళు అట్లా మూసుకొని అప్పుడు కళ్ళు ఓపెన్ చేసి మీరు రెండు అరచేతులను ఈ విధంగా పెట్టుకొని చూడాలన్నమాట. చూస్తూ ఇప్పుడు ఈ యొక్క మంత్రం చదవాలి. మంత్రం వచ్చేసి కరాగ్రే వస్తే లక్ష్మి, కార్మధ్య సరస్వతి, కరమూలే స్థితు మహాగౌరి, ప్రభాతేకర్ దర్శనం. ఈ యొక్క మంత్రాన్ని మీరు చక్కగా చదువుకున్నట్లయితే ఈ యొక్క మహాలక్ష్మి, మహాగౌరి, వీళ్ళు మొత్తం మహాసరస్వతి ఈ యొక్క మీ అరచేతులకు రావటం అనేది జరిగింది అన్నమాట. మీరు తర్వాత ఈ రెండు చేతులు ఈ విధంగా రఫాడిచ్చి తర్వాత మీ శరీరం మొహం కాడు నుండి అరచేతులు మొత్తాన్ని మీరు ఈ విధంగా ప్రొటెక్షన్ చేసుకుని వెళ్ళినట్లయితే మీకు ఎక్కడికి వెళ్ళినా సరే మీ వైపు ఒక రక్షణ కవచలాగా ఏర్పడి మీకు ఎటువంటి నరదిష్టి కానీ చెడు ప్రయోగాలు కానీ ఏం జరగకుండా మీరు వెళ్ళే పనులు ప్రతి ఒక్క దానిలో మీకు విజయం అనేది సాధించడం జరిగింది అన్నమాట. మళ్ళీ ఒకసారి మంత్రం చదువుతున్నాను. కరాగ్రే వస్తే మహాలక్ష్మి, కర్మధ్య సరస్వతి, కరమూలే స్థితి మహాగౌరి, ప్రభాతేకర్ దర్శనం. ప్రభాతేకర్ దర్శనం అన్నమాట. ఈ విధంగా చక్కగా మీరు చదువుకోండి. ఎందుకంటే ఇవి ఒత్తులతో ఉంటాయి కాబట్టి మీకు చిన్న నిదానం చదవటం అనేది జరుగుతుంది.